అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌కి మనం డబ్బింగ్ చెప్తే, ఆర్టిస్ట్ గూడా ఈ వాయిస్ ఎవరిది నాకింకా వీళ్ళే చెప్పాలి అన్న టైప్‌లో ఉంటుంది. ఇప్పుడెప్పుడో సమంత గారు నోట్లో నుంచి ఆ మాట విన్నా నేను. సో, చిన్మయి గారే నాకు చెప్పాలి. అవును. అలా కొంతమంది గూడా ఉన్నారు. అలా మీ వాయిస్ ఎవరికైనా బాగా సెట్ అయ్యి, నాకింక ఈవిడే చెప్పాలి, హరిణినే చెప్పాలి అన్న కాంప్లిమెంట్స్ కానీ, కామెంట్స్ కానీ ఏమన్నా విన్నారా? అలా డైరెక్ట్ గా నేను వినలేదు, కానీ ఆ. రీసెంట్ టైమ్స్ లో నేను సంయుక్త మీనన్ కి ఒక 2 ఫిల్మ్స్ చెప్పాను. హ్మ్. త్రూ సోర్సెస్ నాకు తెలిసింది ఏంటంటే షీ లైక్డ్ మై వర్క్ అని, విరూపాక్షలో అండ్ దెన్ తర్వాత డెవిల్లో Devil. రెండిటికి మీరే చెప్పారా? రెండిటికి నేనే Okay. చెప్పాను. అండ్ దెన్ అలాగా ఇప్పుడు కావ్య థాపర్ కి నేను ఊరు పేరు ఊరు భైరవ్ పేరు కోన. భైరవ్ కోన, ఈగల్ ఓకే. రెండిట్లో చెప్పాను. ఓకే. సో లక్కీలీ ఆ ముందు ఫిల్మ్ వాళ్ళకి నచ్చడం వల్ల నాకు ఆ నెక్స్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది అని ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ చాలా మంది మా వరకు రీచ్ అయ్యి మాకు చెప్పడం అయితే మధ్యలో ఉన్న వాళ్ళ ద్వారా చెప్తారు కదా. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చెప్తారు, యూనో షీ రియల్లీ లైక్ యువర్ వాయిస్ అంట, షీ వాంట్స్ టు కంటిన్యూ విత్ యూ ఫర్ హర్ నెక్స్ట్ ఫిల్మ్ అని. డెవిల్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఒకలా ఉంటుంది, వాయిస్ ఓకే. అంటే విరూపాక్ష వచ్చేసరికి కొంచెం ఒక మంత్రగత్తెలాగా ఒక ఇదిలా చెప్పాలి. సో ఎలా చెప్పారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ వాయిస్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు సంయుక్త మీనన్ గారికి? అది ఫస్ట్ సినిమా అంతా తను ఒక నార్మల్ హీరోయిన్ లానే ఉంటుంది, చక్కగా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతూ. బట్ దెన్ ఓన్లీ ఆ క్లైమాక్స్ పార్ట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ టఫ్ బికాస్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్. తెలుగు స్ట్రైట్ తెలుగులో నేను చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ విరూపాక్ష. అది సంయుక్త మిగతావన్నీ మీనన్ గారు. డబ్బింగ్ వి. ఓకే. సో సంయుక్త మీనన్ గారికి నేను చెప్పా. సో ఆ టైంలో దే షోడ్ మీ దట్ విజువల్ అనమాట. చూసినప్పుడు ఐ వాజ్ లైక్ డామ్, షీ డిడ్ వండర్ఫుల్లీ, చాలా బాగా యాక్ట్ చేశారు. అంత బాగా నేను చెప్పగలనా లేదా అని నాకే సెల్ఫ్ డౌట్ వచ్చింది. బట్ దే టెస్టెడ్. యూజువల్గా ఏంటంటే ఒక సినిమాకి వాయిస్ టెస్ట్ ఒకసారి జరుగుతుంది. వాయిస్ టెస్ట్ అయిన తర్వాత ఓకే చేసుకుంటే దే కంటిన్యూ విత్ ద వాయిస్. ఇక్కడ 2 సార్లు వాయిస్ టెస్ట్ చేశారు బికాస్ దే డిడ్ నాట్ వాంట్ టు రివీల్ మా క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది, హీరోయిన్ ఇలా ఉంటుంది అని. టెస్ట్కి వచ్చిన వాళ్ళందరికీ రివీల్ చేయాలని వాళ్ళకి లేక, సో ఫస్ట్ వాయిస్ టెస్ట్లో ఓన్లీ నార్మల్గా చెప్పేవి చెప్పించారు. సెకండ్ వాయిస్ టెస్ట్కి పిలిచారు. ఐ వాజ్ లైక్, ఎందుకు నచ్చలేదా, ఎందుకు మళ్ళీ పిలవడం, ఎందుకు నచ్చకపోతే ఇట్స్ లైట్ లేండి. నేనే ఒక చిన్న సెల్ఫ్ డౌట్తో అనుకున్నా. బట్ దెన్ దే టోల్డ్ ఇంకా పవర్ఫుల్ వాయిస్ కావాలంట, నీ వాయిస్లో అంత యూనో అంత బేస్ అదంతా వస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి మళ్ళీ పిలుస్తున్నారని చెప్పారు. దెన్ ఐ లుక్డ్ అట్ ఇట్, ఐ వాజ్ ఇన్ ఆ. కాసేపటికి నేను అలాగా ఆశ్చర్యపోయి ఉన్నా. తర్వాత ఇది నువ్వు చెప్పాలి అనగానే ఓకే, ఐ గేవ్ ఇట్ మై ఆల్, ఐ గేవ్ మై బెస్ట్. అండ్ సౌండ్ ఇంజనీర్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు, సురేష్ గారు అని. సో ఆయన దగ్గరుండి, బికాస్ హీ న్యూ ఐ వాజ్ అ న్యూ బీ, అప్పటికి నాకు కొత్త. బట్ స్టిల్ ఆయన చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. సో అలా చెప్పేశారన్నమాట. ఏమైనా డైలాగ్ గుర్తుందా దాంట్లో విరూపాక్ష? చాలా డైలాగ్స్ ఏదో ఒక డైలాగ్. ఏం డైలాగ్ కావాలి మీకు? మీ ఇష్టం, ఏదో చెప్పండి. మమ్మల్ని భయపెట్టేలా చెప్పినా ఓకే. నార్మల్ది చెప్తాను. చెప్పింది వింటావా, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిపాను, ఇప్పుడు ఏంటి అంతే. అంటే మామూలుగా మీరు ఎలా చెప్తారంటే, ఇప్పుడు సంయుక్త మీనన్ గారికి చెప్పారు, అంతకు ముందు కాంతార హీరోయిన్ చెప్పారు, ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పారు. ఇలా ఒకళ్ళకి చెప్పినప్పుడు ఎక్కడో చాలా రేరుగా గుర్తుపడతా ఉంటాం ఈ వాయిస్ పలానా హీరోయిన్. సో అలా గుర్తుపట్టకుండా ఆ మాడ్యులేషన్స్ ఎలాంటి వర్క్ చేస్తారు? సో బేసిక్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చూసినప్పుడు, ఒక యాక్ట్రెస్ వర్క్ చూస్తున్నప్పుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించే ఆ పాయింట్ రాకూడదు ఆడియన్స్కి. బికాజ్ మెండ్ అయిపోవాలి ఆ రెండు, యూనో ఒక దాంట్లో ఒకటి కలిసిపోవాలి. రెండు ఆ అమ్మాయే చెప్తుంది, యాక్ట్రెసే చెప్తుంది అనేలా ఉండాలి. హరిణి చెప్తుంది అని అనిపించకూడదు. అక్కడ సంయుక్త మీనన్ చెప్తుంటే ఆమె మాట్లాడుతున్నట్టే అనిపించాలి, అనుపమ చెప్తే తనే మాట్లాడుతుంది అనిపించాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడ నా సిగ్నేచర్ అంటూ ఉండాలి అన్నది ఐ ఫీల్ లైక్ అది అన్నెసెసరీ అని. బికాజ్ మేము చెప్తున్నదే అది కదా, వాళ్ళ బదులుగా వీఆర్ రీప్లేసింగ్ దేర్ వాయిస్ యూనో విత్ అవర్స్. సో అలాంటి టైంలో నాకేమనిపిస్తుంది అంటే, మేము వాళ్ళలాగే చెప్పడానికి నేను ఏం చేస్తాను, బేసిక్గా నా హోంవర్క్ ఏముంటుంది అంటే, హోంవర్క్ కాదు, జస్ట్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు తన నేచర్ తెలుసుకుంటా. ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, లైక్ చర్పీగా బబ్లీగా ఉంటుందా, మెచ్యూర్డ్, ఏజ్ ఎంత ఆ అమ్మాయిది, అండ్ కాంటెక్స్ట్ ఏంటి తెలుసుకుంటాము, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. అండ్ దెన్ తన వాయిస్లో ఏదో ఒక పాయింట్ ఉంటుంది విచ్ ఐ టేక్ ఫ్రమ్ హర్.
అది నా స్టైల్ కి యాడ్ చేసి నేను చెప్పేస్తాను. చెప్పేస్తారు. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు అక్కడే, లేకపోతే ఓన్లీ డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఒక్కడే ఉంటాడా? లేదండి, డబ్బింగ్ ఇన్ఛార్జెస్ వాళ్ళు మా వాయిసెస్ వాళ్ళు అంటే వాయిసెస్ ని పంపించడం వరకు వాళ్ళు ఉంటారు. మిగతా అంతా డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, చీఫ్ అసోసియేట్ ఎవరో ఒకరు ఉంటారు. ఓకే. అలా ఇప్పుడు వరకు మీరు చెప్పిన ఈ 100కు పైగా సినిమాల్లో కొన్ని సినిమాలు మనం ఈజీగా చెప్పేస్తాం, కొన్ని సినిమాలు చాలా కష్టపడతాం. ఎంత కష్టపడ్డా కూడా ఆ రిజల్ట్ అనేది రాదు, కొంచెం ప్రెజర్ ఉంటుంది, డైరెక్టర్ అమ్మ చూసుకో ఇన్సల్ట్, ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏదైనా సినిమాకి ఈ సినిమాకి నేను చాలా బాగా కష్టపడ్డా, దూర తీరిపోయి ఈ టైప్ లో ఒక సినిమా ఉంది, సినిమా పేరు చెప్పను, బట్ ఆ సినిమాకి ఏంటంటే నేను చాలా కష్టపడి చెప్పా. ఇట్ ఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. సో అంతా చెప్పిన తర్వాత వాయిస్ టెస్ట్ ఓకే చేశారు, తర్వాత వెళ్ళి సినిమా డబ్బింగ్ అంతా చెప్పాను. లాస్ట్ సీన్ ఇంకా చెప్తున్న టైంలోని డైరెక్టర్కి నచ్చింది, అందరికీ నచ్చింది, ఎవ్రీబడి ఫెల్ట్ లైక్ ఫ్రెష్ వాయిస్ అని. బట్ సమ్హౌ అక్కడ ఉన్న ఒక పర్సన్కి నచ్చలేదు, లైక్ నచ్చలేదు ఇన్ ద సెన్స్ హీ థాట్ ఏదో తక్కువ అవుతుంది అని. ఆయన కూడా చెప్పలేకపోతున్నారు కరెక్ట్గా ఏంటి అన్నది. సో దే రీప్లేస్డ్ మై వాయిస్ విత్ అ సీనియర్ ఆర్టిస్ట్. ఒకటి తక్కువైంది అన్నారా? పుష్పలో అదే అన్నారు. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండ్ ద ఫిల్మ్ ఇస్ అ హ్యూజ్ హిట్. ఓకే. యా. ఏడ్చారా బాగా? లేదండి, బాధపడలేదు. ఇవి జరుగుతూనే ఉంటాయి, చాలా అందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇది ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడు ఫీల్ అవ్వలేదా ఏం ఇంత కష్టపడి చెప్తే? లేదండి, వన్ ఆఫ్ మై కాదు, మై ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ నీ వాయిస్ ఓకే అయిందమ్మా, నీ చేత డబ్బింగ్ చెప్పిస్తారు అని అన్నారు. ఐ గాట్ రియల్లీ ఎక్సైటెడ్. మంచి ప్రొడక్షన్, సో ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా, నలుగురు చూస్తారని నాకు తెలుసు. సో అలాంటి ఒక సినిమా అది నా వాయిస్ రీప్లేస్ చేసేసారు తర్వాత అగైన్ విత్ అ సీనియర్ ఆర్టిస్ట్. బికాస్ వాళ్ళకి చాలా సెకండ్ ఒపీనియన్స్ ఉంటాయి, సెకండ్ థాట్స్ ఉంటాయి, లైక్ పెట్టొచ్చా, ఒక న్యూ బీతో వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్ప్రొఫెషనల్గా. బికాస్ రోజు డబ్బింగ్ చేస్తున్న వాళ్ళది వాళ్ళకు ఒక ఫ్లో ఉంటుంది. బికాస్ నేను ఆ టైంలో అది నాకు కొత్త కాబట్టి మేబీ అక్కడక్కడ కొంచెం అన్ప్రొఫెషనల్ అని అనను, మేబీ జస్టిస్ చేసి ఉండకపోవచ్చు అక్కడక్కడ కొన్ని సీన్స్లో. సో మేబీ దాట్స్ ద రీజన్ వాళ్ళు నా వాయిస్ని రీప్లేస్ చేశారు. అప్పుడు బాధపడ్డా, బికాస్ అప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఐ టోల్డ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇలా నా ఫస్ట్ ఫిల్మ్, నేను డబ్బింగ్ చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ ట్రైలర్ వస్తుంది చూడండి అని. మై ఫ్రెండ్స్ వర్ వెయిటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5:10కి ఈరోజు ఈవినింగ్ వస్తుంది అనుకోండి, ఐ వాస్ బగింగ్ దెమ్, ఈరోజు 5:10కి వస్తుంది, అందరూ చూడండి ట్రైలర్ అని చెప్పి. అండ్ దెన్ టర్న్స్ అవుట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్డ్ మీ, నీ వాయిస్ కాదే అది అని. అవునా, అదేంటి, నేను ఇంకా చూసుకోలే ఆ టైంకి, ఐ వాజ్ డబ్బింగ్ ఆర్ సంథింగ్. చూడకుండా వచ్చినప్పుడు నా వాయిస్ కాదా అని అనిపించింది. అప్పుడు బాధపడ్డా, వద్దు మనకి సెట్ అవ్వదేమో డబ్బింగ్, ఫస్ట్ సినిమా ఇలా అయింది అని. బట్ లక్కీలీ ఫర్ మీ ఇట్ డి నాట్ గెట్ రిలీజ్డ్, ఇట్ డి నాట్ గెట్ అంత పెద్ద పేరేం రాలేదు ఆ సినిమాకి. కాంతారా రిలీజ్డ్ ఫస్ట్ అండ్ సూపర్ హిట్. that's సూపర్ హిట్. అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్, సో అటు తెలుగు హిందీ మొత్తం యానిమల్, దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ జోయా. సో ఆ అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో బేసిక్ గా అంటే అమ్మాయి చూడటానికి బాగుంటుంది అది ఇది. ఆ వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ వాయిస్ చెప్పింది హరిణి గారు, అవునా? రైట్. సో దానికి ఎలా అప్రోచ్ అయ్యారు, అది ఎలా జరిగింది జోయాకి? రమణ గారు అని అనదర్ డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయనతో నేను అవతార్ 2 చెప్పాను, ఇంకా కొన్ని ఫిల్మ్స్ కి రామ్ సేతు కూడా చెప్పినట్టున్నారు కదా? రామ్ సేతు కూడా చెప్పారు.